ఇది స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడే అధికారులు కాంట్రాక్టర్ని అన్నీ పెట్టి రివ్యూ చేస్తే వాళ్ళ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడతా ఉంది. అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసి పనులను వేగవంతం చేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మా ప్రభుత్వానికి మీ వల్ల చెడ్డ పేరు రావద్దు. కడప నగర ప్రజలు ఈ రోడ్లు, బ్రిడ్జిలు, డ్రైన్లు పూర్తి చేస్తారని ఆశతో ఓట్లేసి 2 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఈ 2 సంవత్సరాల్లో పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. దీని మీద పూర్తి స్థాయి రివ్యూ చేసి జిల్లా కలెక్టర్, కమిషనర్ గారితో కూడా మాట్లాడతాం. ఇంజనీరింగ్ వాళ్ళు వేగం పెంచాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వల్ల ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లేసిన ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తెచ్చుకునే దానికి మేము సిద్ధంగా లేము. అదే చెప్తున్నాం అధికారులకు కూడా, సీరియస్గా తీసుకోమన్నాం. పనులు వేగం పెంచుతామన్నారు. మళ్ళీ 15 రోజులకు ఒకసారి దీని మీద క్షేత్రస్థాయిలో స్థలానికి వచ్చి పర్యవేక్షణ చేస్తాం. మన కడప రోజు రాసుకుంటా మీరు పని చేయకుండా ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి జనానికి. అది గాలికి అట్లా పెట్టినాం ఆ ఫ్రిడ్జ్ని. అది కాదు, నాకు దీని మీద ఫోకస్ చేస్తే కదా ట్రైన్స్ ఏంది ఈ మాట మాట్లాడతాను. బాబు పెడతావు సెంటింగ్ పెట్టుకుంటావు. ఏ సెంటింగ్ దానికి దీనికి గటర్ కూడా పెట్టచ్చు కదా. అది ఈజీ. గటర్ స్లాబ్ కాదు అంటే నీకు అంత హైట్ పెడతావా? లేదా వస్తుంది టైం అయిపోయింది. చెప్పు ఏం చేయాలి నేను పని ఇప్పుడే మాట్లాడతాను. ఈరోజు ఈ షామీరియా బ్రిడ్జ్ కానీ అలాగనే అక్కడ స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ కానీ వర్క్ నిదానంగా జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి కంప్లైంట్ ఉంది. జరుగుతున్నాయనే మాట కూడా వాస్తవమే. దానికి రకరకాల కారణాలు, డిపార్ట్మెంటల్ దగ్గర నుంచి క్లియరెన్స్లు కానీ, కరెంటు స్తంభాల తీసేయడం కానీ, ప్లాన్ అప్రూవల్స్ కానీ, అలాగనే కాంట్రాక్టర్ రావాల్సిన బిల్లును పెండింగ్ ఉండడం కానీ రకరకాల కారణాలు. దీంట్లో డిపార్ట్మెంటల్ సంబంధంగా వాళ్ళ ల్యాబ్స్ని మాట్లాడడం జరిగింది. ఇమ్మీడియట్గా అధికారులని, కార్పొరేషన్ సంబంధించిన అధికారులని కాంట్రాక్టర్కి సంబంధించిన పెండింగ్ పనులన్నీ ఫినిష్ చేసి ఆయనకి పని చేయడానికి కావాల్సిన ల్యాండ్ని కానీ ఇతరత్ర అరేంజ్మెంట్స్ కానీ ఇమ్మీడియట్గా చేసి త్వరితగతిన 4 నెలలు టైం ఇచ్చినాము. 4 నెలల్లో ఈ బ్రిడ్జిని ఫినిష్ చేసేసి
ప్రజలకు అప్పగించాలనే దాని మీద పనిచేయడం మొదలు పెడుతున్నాము. అలాగనే అక్కడ స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ కానీ కరెంటు స్తంభాలు అడ్డం ఉండడం కానీ కరెంటు స్తంభాలు తీయకపోవడం వల్ల కానీ అక్కడ కూడా కొంచెం స్లోగా నడుస్తుంది. దాన్ని కూడా ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసి ఇమ్మీడియట్గా ఆడ పనికి వాళ్ళకి అవకాశం ఇచ్చేసేసి వర్క్ ఏరియా ఇచ్చేస్తే వాడు కూడా పని వెళ్తుందని చెప్పేసేసి దీని మీద రివ్యూ చేయడం జరిగింది. డెఫినెట్గా అధికారులను కోరడం జరిగింది. ఈ ఉన్న చిన్న చిన్న సమస్యలను రెక్టిఫై చేస్తే మనం ముందుకెళ్తాము. రిపీటెడ్గా ఈ యొక్క బ్రిడ్జిలు కానీ స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ గురించి కానీ వీటిని ఫినిష్ చేయడం గురించి కానీ దీనికి ఉన్న అవాంతరాలను సరిదిద్ది కాంట్రాక్టర్ తొందరగా పని చేయడానికి కానీ కంటిన్యూస్గా పని చేస్తున్నామని చెప్పేసి కడప నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తా ఉన్నాము. ఇప్పటి వరకు ఎప్పుడు ఏ యొక్క ఎమ్మెల్యే పని చేయనంతగా ఏ ఎమ్మెల్యే చేయనన్ని రివ్యూలు ఈ వర్కుల మీద చేయడం జరిగింది. ప్రతి ఒక్క విభాగాన్ని కోఆర్డినేట్ చేసుకొని పని చేస్తూ ఉన్నాము. కానీ కొన్ని సంస్థాగతంగా స్థానికంగా ఉన్న సమస్యలు ఉన్న డిలే అవుతుంది. వాటిని కూడా అధిగమించి తొందరగా ఫినిష్ చేయడానికి మేము సర్వత్రా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చేస్తారు అన్ని పనులు చేయడానికే ఉన్నాము. డెఫినెట్గా అన్నీ చేస్తాం. ఆలస్యత్వం వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల కడప నగరంలో ఎంతో కష్టపడి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కడప ఎమ్మెల్యే గారు మేము 89 కోట్లు 22 డ్రైన్లు 2 బ్రిడ్జిలు షామేరియా లా కాలేజ్ బ్రిడ్జిలు శాంక్షన్ తీసుకొచ్చినాం. ఒక కనీసం అంటే 7-8 సార్లు రివ్యూ మీటింగ్లు పెట్టాం. కాంట్రాక్టర్ పని చేయలేదని చెప్పి కాంట్రాక్టర్ మీద నెపం దోస్తున్నారు కానీ చెయ్యాల్సిన పని అధికారులు చేయడం లేదు. ఇది స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడే అధికారులు కాంట్రాక్టర్ని అన్నీ పెట్టి రివ్యూ చేస్తే వాళ్ళ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడతా ఉంది. అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసి పనులను వేగవంతం చేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మా ప్రభుత్వానికి మీ వల్ల చెడ్డ పేరు రావద్దు. కడప నగర ప్రజలు ఈ రోడ్లు బ్రిడ్జిలు డ్రైన్లు పూర్తి చేస్తారని ఆశతో ఓట్లేసి 2 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఈ 2 సంవత్సరాల్లో పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. దీని మీద పూర్తి స్థాయి రివ్యూ చేసి జిల్లా కలెక్టర్ కమిషనర్ గారితో కూడా మాట్లాడతాం. ఇంజనీరింగ్ వాళ్ళు వేగం పెంచాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వల్ల ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లేసిన ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తెచ్చుకునే దానికి మేము సిద్ధంగా లేము. అదే చెప్తున్నాం అధికారులకు కూడా సీరియస్గా తీసుకోమన్నాం. పనులు వేగం పెంచుతామన్నారు. మళ్ళీ 15 రోజులకు ఒకసారి దీని మీద క్షేత్రస్థాయిలో స్థలానికి వచ్చి పర్యవేక్షణ చేస్తాం. మన కడప జిల్లా వాసి మన బిడ్డ మన ఆడబిడ్డ మన కడపలకు చెల్లెమ్మ ఈరోజు బెస్ట్ బౌలర్గా ఆమె సెలెక్ట్ అయిపోయి నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉండడం అనేది మన కడపోళ్ళకు అందరికీ గర్వించదగిన విషయం. మనల్ని ఇంత గర్వకారణానికి గురి చేసిన శ్రీచరణి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే శ్రీచరణి ఇదే కాదు ఇంకా భవిష్యత్తులో కూడా అనేక విధాలుగా మొదటి ర్యాంకులు మొదటి స్థానాలు సాధించి ముందుకెళ్ళి కడప జిల్లాని ప్రపంచ పటంలో ముందు పెడతాదని సంపూర్ణంగా విశ్వసిస్తూ ఆల్ ద బెస్ట్ శ్రీచరణి. థ్యాంక్ యూ.